ఇక డీటెయిల్స్ చూస్తే ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. దీంతో అధికారులు ట్రాక్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. తెగిపోయిన రైల్వే పవర్ లైన్ ను సిబ్బంది పునరుద్ధరిస్తుంది. ఇక ప్రమాద ఘటనతో రంగంలోకి దిగిన ఆర్మీ, వాయుసేన బృందాలు శరవేగంగా రెస్క్యూ చేపట్టాయి. ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 18 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడిన బృందాలు బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద స్థలం నుంచి బాధితులను తరలించేందుకు 200 అంబులెన్స్లు, 50 బస్సులు, 45 మొబైల్ హెల్త్ యూనిట్లను ఉపయోగించినట్లు ఒడిశా అధికారులు తెలిపారు. సుమారు 1200 మంది సిబ్బంది సహాయక చర్యలో పాల్గొన్నారని వెల్లడించారు. అదేవిధంగా సురక్షితంగా బయటపడిన వారిని స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా సుమారు 250 బాధితులతో భద్రక్ స్టేషన్ నుంచి ఓ ట్రైన్ బయలుదేరింది. ఇక రెస్క్యూ ఆపరేషన్ పూర్తవడంతో రైల్వే సిబ్బంది తెగిపోయిన రైల్ పవర్ లైన్ పునరుద్ధరిస్తున్నారు. రైల్వే కార్మికులు, నిపుణులు, ఇంజనీర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. ట్రాక్ పునరుద్ధరణకు వందలాది కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గూడ్స్ రైల్ బోగీల పైకి ఎక్కిన కోరమండల్ ఎక్స్ప్రెస్ ఇంజన్ తొలగించారు. సహాయక సిబ్బంది అతి కష్టంగా కోరమండల్ ఇంజన్ను తొలగించారు. ఇక ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 293కి చేరింది. రైలు ప్రమాదంలో మరో 900 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలిని ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులు సందర్శించారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మోదీ అన్నారు. ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని, బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు.
కాగా బాలాసోర్లో గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొన్న విషయం తెలిసిందే. దీంతో చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్ కు చెందిన 13 బోగీలు పట్టాలు తప్పాయి. కోరమండల్ రైలు బోగీలపై యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ దూసుకెళ్లింది. ఘటనలో యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ లో 4 బోగీలు పట్టాలు తప్పాయి. ఇక ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు చనిపోయారు. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం, తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి. రాజు, చెప్పండి, అసలుకి ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? తొలగింపు చర్యలు చేపట్టారా? తాజా అప్డేట్స్ ఏంటి? ఇక దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడ భీకర వాతావరణం తర్వాత ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంజన్ ని తొలగించారా? రైలు పునరుద్ధరణకు ఏర్పాట్లు చేస్తున్నారా? అప్డేట్స్ ఏంటి రాజు? ఇక ఇదిలా ఉండగా బాలాసోర్ రైలు ప్రమాదం ప్రభావం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పైన పడింది. ప్రమాదం నేపథ్యంలో ఒడిశా మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఈ విషయంలో ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వడంలో విఫలం కావడంతో గందరగోళం ఏర్పడింది. ఏ రైలును రద్దు చేశారో, ఏది ఎప్పుడు బయలుదేరుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ప్లాట్ఫామ్ల చుట్టూ తిరుగుతూ కనిపించారు. ఫలితంగా విపరీతమైన రద్దీ నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం బాలాసోర్లో అంత భీకరమైన వాతావరణం తర్వాత ప్రస్తుతం ఎలా ఉంది? ఇంజన్లు తొలగించారా? తాజా అప్డేట్స్ ఏంటి?
కాగా బాలాసోర్లో గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొన్న విషయం తెలిసిందే. దీంతో చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్ కు చెందిన 13 బోగీలు పట్టాలు తప్పాయి. కోరమండల్ రైలు బోగీలపై యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ 4 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు చనిపోయారు. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయాలు పాలైన వారికి 50,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఎంతవరకు వచ్చినాయి ఇంజన్ తొలగింపు పనులు, అలాగే ట్రాక్ పునరుద్ధరణ పనులు? తాజా అప్డేట్స్ ఏంటి? घटना घटने के बाद तैयारियां जितने भी होना चाहिए हो रहे हैं। ऐसा मैं नहीं कह रहा हूं कि कोशिश नहीं किया जा रहा है, बिल्कुल कोशिश किया जा रहा है। सबसे पहले तो मैं नेशनल डिजास्टर रिस्पांस जो फोर्सेस है, चाहे वो सेंट्रल गवर्नमेंट की हो और ओडिशा गवर्नमेंट की हो, और उसके साथ साथ हमारे फौजी इंक्लूडिंग इंडियन एयरफोर्स, ये सारे को मैं सराहना करना चाहते हैं, क्योंकि सारे अगर एनडीआरएफ, ओडीआरएफ और सारे जवानों, सारे यहाँ के लोकल पुलिस, ये सबकी बिना मदद इतना लोगों को बचाना, राहत दिलाना, इन लोगों को ये हादसे की हालत से निकालना और अस्पताल में दर्ज कराना, ये बिल्कुल नामुमकिन थी। तो सबसे पहले ये सारे जो मेहनत किए हैं, और साथ साथ हमारे रेलवे ऑफिसर, और देखिए वहां जाके कितने लेबर, कितने हमारे मजदूरों ने दिन रात मेहनत कर रहे हैं, ये आवागमन को दोबारा ये आवागमन का सामान्य करने के लिए। तो ये सब आप भी देख रहे हैं, मैं भी देख रहा हूं। लेकिन बात यह कि ये घटना घटने के बाद हो रहे हैं। कल माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने आके साइट का इंस्पेक्शन किया था और उन्होंने इंस्ट्रक्शंस दिए। उस इंस्ट्रक्शंस के हिसाब से कंप्लीट तेजी से काम चल रहा है। आप देख रहे हो कल रात में ये वाला जो ट्रैक है, जो इस पूरे के पूरे करीब ट्रैक का काम कंप्लीट हुआ। अभी उसका ओवरहेड इलेक्ट्रिफिकेशन का जो ऊपर के तार लग रहे हैं, वो ओएचई का काम अभी कंप्लीट हो रहा है। टैंपिंग मशीन रेडी पड़ी है। जैसे ही ये काम कंप्लीट होगा, फटाफट इस ट्रैक को आज कोशिश करेंगे, इस पूरे ट्रैक को आज ही रिस्टोर करने का। सारे के सारे जितने भी वैगन्स और कोचेज और सब के सब ऑलरेडी टैकल कर लिए गए। सभी डेड बॉडीज को रिमूव कर लिया गया है। कंप्लीट ऑपरेशन तेजी से चल रहा है। पूरी की पूरी कोशिश रहेगी
कि वेडनेसडे मॉर्निंग का जो टारगेट है, वेडनेसडे मॉर्निंग तक कंप्लीट रेस्टोरेशन होके गाड़ियां नॉर्मल तरीके से चलने लगे वो हो। इंक्वायरी भी कंप्लीट कर ली गई है, तो जो कमिश्नर रेल सेफ्टी है वो अपनी इंक्वायरी रिपोर्ट जल्दी से जल्दी देंगे। जैसे इंक्वायरी रिपोर्ट होगी सारे तथ्य पता चलेंगे, लेकिन एकदम क्लियर इसका रूट कॉज इस इतने दर्द